ఎందుకే ముండా ఇలాంటి బట్టలు వేసుకుంటున్నావు అని చెప్పాలని చెప్పారు. సమాజానికి నువ్వు ఎలాగో మంచి చేయవు, నువ్వు మంచి చెప్పు, నీకేం అవసరం అసలు నీకేమక్కుని మాట్లాడడానికి. దీంట్లో ఇంకొకడు వీడు నా అన్వేషణ, వీడిని ఆడు ఈడు అనడంలో తప్పేం లేదు. ఇంత నీ కొడుకే చెప్పింది నీకు, అమ్మ నడుము కనిపిస్తుంది బట్టలు చక్కగా వేసుకోవాలి. అసలు నీకేం అవసరం? నువ్వేమన్నా జనాన్ని ఉద్ధరిస్తున్నావా? నువ్వు ఎలాగో 10 మందికి చెప్పవు, 10 మందికి చెప్పేట్టు ఎందుకు చెడగొడుతున్నావు? నీ ఒక్కదాని వల్ల ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో శివాజన్నకు చెడ్డ పేరు. దీని మీద చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. ఇది కావాలని చెప్పే దీన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు. సో మళ్ళీ ఆయన తొక్కేద్దామనే ప్రయత్నమే జరుగుతుంది. అసలు పెద్దవాళ్ళు, కొంతమంది పెద్దవాళ్ళు అసలు ఎవడు పెద్ద కానీ హాయ్ గాయస్, మీరు చూస్తున్నారు ఎన్జీ పబ్లిక్ టాక్. సో ప్రజెంట్ నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే శివాజన్న కాంట్రవర్సీ గురించి. అసలు శివాజన్న మీద ఎందుకు ఇంత కాంట్రవర్సీ జరుగుతుంది దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు శివాజన్న మన దండోరా ప్రీలీజ్ ఈవెంట్లో ఒక మాట అన్నారు, సామాన్లు కనిపించే బట్టల్లో ఏముంటుందమ్మా, అలాంటి బట్టలు వేసుకున్నప్పుడు ఎందుకే ముండా ఇలాంటి బట్టలు వేసుకుంటున్నావు అని చెప్పాలని చెప్పారు. సో అందులో తప్పేముంది అసలు నాకు అర్థం కాదు. ఎందుకు దీని ఇంత లాగ్ చేస్తున్నారు? దీని మీద ఫస్ట్ రియాక్ట్ అయింది ఎవరు? అనుసేకుడు. అసలు నీకెందుకమ్మా అసలు? నువ్వు ఎవరు చెప్పినా వినవు. ఇంత నీ కొడుకే చెప్పింది నీకు, అమ్మ నడుము కనిపిస్తుంది బట్టలు చక్కగా వేసుకోవాలి. నువ్వు కొడుకు మాట వినని దానివి బయట ఎవడో చెప్తే నీకెందుకు? అవును, శివాజన్న చెప్పిండు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నీకు ఏముంది అసలు? ఇంట్లో ఇప్పుడు నీ ఫ్యామిలీ మాట నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నువ్వు ఒక ఇంటర్వ్యూలో చెప్పావు కాబట్టి నేను నీకు అడుగుతూ ఉన్నాను. అసలు నీకు ఏం అవసరం? నువ్వేమన్నా జనాన్ని ఉద్ధరిస్తున్నావా? నువ్వు ఎలాగో 10 మందికి చెప్పవు, 10 మందికి చెప్పేట్టు ఎందుకు చెడగొడుతున్నావు? నీ ఒక్కదాని వల్ల ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో శివాజన్నకు చెడ్డ పేరు. ఇంకోటి ఏంటంటే దీని మీద చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. ఇది కావాలని చెప్పే దీన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు. శివాజన్న ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకొని అప్పట్లో ఒక ఇష్యూ జరుగుండే, ఆ ఇష్యూ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. తొక్కాలి అని చెప్పి శివాజన్నని తొక్కేసారు. ప్రజెంట్ మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ నుంచి పోట్రీ అయిపోయి ఇప్పుడు కొంచెం సినిమాలలోకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు. మంగపతి అనే పేరు నుంచి ఒక యాక్టర్ ఇప్పుడే మళ్ళీ బయటపడుతున్నాడు. సో మళ్ళీ ఆయన తొక్కేద్దామనే ప్రయత్నమే జరుగుతుంది. అసలు పెద్దవాళ్ళు, కొంతమంది పెద్దవాళ్ళు అసలు ఎవడు పెద్ద కానీ కొంతమంది మాట్లాడుతున్నారు, శివాజీ నువ్వు మాట్లాడింది తప్పు, నీకు అసలు ఏం హక్కు ఉంది అని మాట్లాడుతున్నాడు. అవును, మాట్లాడతారబ్బా, ఎందుకు మాట్లాడరు? సమాజం ఇప్పుడు నీ ఇంటి ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతలేడు కదా. నీ ఇంటి గురించి మాట్లాడితే నువ్వు మాట్లాడు, సపరేట్గా నీ పేరు తీసి మాట్లాడితే నువ్వు మాట్లాడు. అసలు నీకేం హక్కు ఉంది మాట్లాడడానికి? సమాజానికి నువ్వు ఎలాగో మంచి చేయవు, నువ్వు మంచి చెప్పవు, నీకేం అవసరం అసలు? దీంట్లో ఇంకొకడు వీడు నా అన్వేషణ, వీడిని ఆడు ఈడు అనడంలో తప్పేం లేదు. శివాజన్నను కొడుకు అని చెప్పి ఒక మాట మాట్లాడాడు. చాలా అసలు దీంట్లో మళ్ళీ హిందువులు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు రాబాయ్ నువ్వు? నేను చూస్తేనే నీకు డబ్బులు, అలాంటి కానివి నీకెందుకు రాబాయ్? అరే నా కొడుక, నీకు ఉందా అసలు కొంచెమన్నా? నీకు నచ్చిన యూట్యూబర్లో ఎవరు అని చెప్పి శివాజీని అడిగితే నా అన్వేషణ అని చెప్పి ఒక వీడియో ఉంటుంది, అది చూడరా, ఫస్ట్ అది చూసి మాట్లాడరా. నాకు కొడుక నీకెందుకు రా అసలు? నీకు ఏం అవసరం రా భయ్? నీ వీడియోస్ నువ్వు చేస్తున్నావు, ఏ ట్రావెల్ వీడియోస్ తీసుకుంటావు, ఈ కాంట్రవర్సీ గురించి నీకేం అవసరం రా భయ్? ఎవడెవడో ఎన్నెన్నో మాట్లాడుతూ ఉన్నాడు, దాన్ని కాంట్రవర్సీ చేయరు. కానీ శివాజన్న చులకనగా దొరికిందని చెప్పి శివాజన్న మీద వేసుకుంటున్నాడు ఒక్కొక్క నా కొడుకు. తమాకుందా రా భయ్? కొంచెమన్నా మనకన్నా ఉండాలి అసలు. ఎవడేం చెప్తున్నాడు, మంచి ఏంటి చెడేంటి, దీని మీద చాలామంది ఆడవాళ్ళు పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది మాట్లాడుతున్నారు, అసలు ఆడలేనా మీరు? ఇదే మాట ఇంట్లో మీ అన్న మీ నాన్న చెప్తే ఇలాగే మాట్లాడతారా? మీరు ఇంట్లో అమ్మా నాన్న మాటే సరిగ్గా వినరు, మీరు బయటికి వచ్చి నాకు కంట్రోల్ అవ్వట్లేదు, బట్ చెప్తున్నాను. కొంతమంది ఆడవాళ్ళు చాలా పద్ధతిగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరినీ చెడగొట్టే వాళ్ళు ఉన్నారు. ఈ చెడగొట్టే వాళ్ళు మాటలు అసలు పట్టించుకోకండి. నాకు కావాల్సిందేంటి మంచి. శివాజీ చెప్పింది అంటే అసలు తప్పు లేదు. సో నేనైతే శివాజీకి సపోర్ట్ చేస్తాను. దీని గురించి నా అన్వేషణ గురించి ఇంకో వీడియో చేస్తాను నెక్స్ట్, ఒకసారి చూడండి. వీడిని ఎట్లా అంటే ఓకే,
అసలు నీకు ఏం అవసరం రా భయ్?